అమ్మ నువ్వు ఇంత ప్రోగ్రెసివ్ థాట్స్తో ఎలా ఉన్నావు అన్న నాకు ఎప్పుడు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నువ్వు అంత పెద్ద కుటుంబంలో అత్తగారులు ఆడపడుచులతో ఉన్నావు. నీకు కోడలు వచ్చాక అక్కడ కూడా నువ్వు కోడల్ని కూతురులాగా చూసుకుంటావు. అంటే కోడలతోని అసలు ఎలాంటి మంచిగా డిఫరెన్సెస్ లేవు, ఫ్రెండ్ అంటే భేదాలు లేవు. పైగా ఆ అమ్మాయి మన రాష్ట్రం కూడా కాదు, ఒక పంజాబీ అమ్మాయి. నీకు ఆమె భాష రాదు, ఆమెకి నీ భాష రాదు, మీ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకుంటారు. పైగా తను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా వంటింట్లో కూడా పోనివ్వవు ఆమెని. హౌ నీ థాట్ ప్రాసెస్ అంత డిఫరెంట్గా ఎందుకు? ఆ అమ్మాయి నన్ను ఎప్పుడు అత్తగారని పిలవదు, నన్ను మమ్మీ అంటుంది. నాకు కూడా ఆ అమ్మాయిని చూస్తే ఇద్దరు పిల్లలు వేరు ఆ అమ్మాయి వేరు అని నాకు ఎప్పుడు అనిపించలే. ముగ్గురితో పాటు మంచిగా సోఫాలో కూర్చొని ఆ అమ్మాయి చదువుకుంటుంది, ఆ అమ్మాయి చేసేది ఎన్నో చేస్తుంది. అట్లా అండర్స్టాండింగ్ కుదిరింది. నాకు ఆ పని పాడుగానే ఎవరైనా చేస్తారు, అవసరమైతే నేనేం చేయగలుగుతాను. ఇవి ఒక 10 రోజులు పిల్లల హాలిడేస్లో వస్తే పెద్ద పని అని అమ్మాయిని ఇబ్బంది ఏమో అంత అనిపించదు నాకు మంచిగానే. సో నువ్వు నేను అక్కడికి పోతే కూడా మంచిగా వాళ్ళ ఊరు వెళ్తే కూడా సరదానే ఇద్దరం కలిసి చేస్తాం, లేదా ఇద్దరం కలిసి తిరుగుతాం, లేదా ఇద్దరం కలిసి హోటల్ బాగానే ఉంటుంది. ఈ పిల్ల ఏమన్నా పరాయిదా, మనకేమన్నా మంచి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుంది, ఫ్రెండ్లా ఉంటుంది. ఒక అమ్మాయి కోడలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచించి అత్తయ్యాక ఇంకొక రకంగా ఆలోచించే వాళ్ళకి నువ్వేం చెప్తావు? అది మనం ఒకళ్ళని చెప్పేది కాదు, అది ఎవరి వాళ్లకు. మన పిల్లలు అనుకుంటే ఎవరితో, ఇప్పుడు మన అల్లుళ్ళను మనం ఎంత బాగా చూసుకుంటున్నాం అట్లనే అమ్మాయి అంత ఇల్లు వదిలేసి మన ఇంటికి వచ్చి మనతో ఉంటున్నది కదా, అందుట్లో మనతో మంచిగా ఉంటున్నది. అంత ఉద్యోగం చేస్తూ కూడా ఎంత మన ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కంటే కూడా మంచిగా ఉంటుంది.